హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ అయిన మ్యాథ్స్లో ఒక టాపిక్ డిస్కషన్ చేద్దాం. ఇది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా రిపీటెడ్ క్వశ్చన్ వస్తుంది కాబట్టి అవి ఏంటో చూద్దాం. ఇప్పుడు 546 into 329 into 412 into 941. What is the unit digit? What is the unit digit of this product? యూనిట్ డిజిట్ ఫైండ్ అవుట్ చేయమంటారు. యూనిట్ డిజిట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ 4 నెంబర్స్ మల్టిప్లై చేసి ఫైనల్ ఆన్సర్ యొక్క యూనిట్ డిజిట్ దీని ఆన్సర్ అవుతుంది, అంతే కదా ఫ్రెండ్స్. బట్ ఈ 4 నెంబర్స్ మనం మల్టిప్లై చేయాలంటే మనకి కాంపిటేటివ్లో చాలా టైం అనేది అవుతుంది కాబట్టి చాలా ఈజీగా మనకి యూనిట్ డిజిట్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఓన్లీ యూనిట్ డిజిట్స్ మనం మల్టిప్లై చేసుకుంటే చాలు. ఓన్లీ యూనిట్ డిజిట్స్ మనం మల్టిప్లై చేసుకుంటే చాలు. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి ఇందులో వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్? వి నో దట్ యూనిట్ డిజిట్ వన్స్ ప్లేస్ ని మనం యూనిట్ డిజిట్ అంటాం. కాబట్టి వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్? 6. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 329? 9. What is the unit digit of 412? 2. At the same time, what is the unit digit of 941? 1. ఓన్లీ ఈ యూనిట్ డిజిట్స్ మనం ప్రొడక్ట్ చేస్తే వచ్చిందే టోటల్ ప్రోడక్ట్ యొక్క యూనిట్ డిజిట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చెక్ చేయండి. 6 9s 54. ఓకే, అంటే మనం 6 into 9 into 2 into 1 ప్రొడక్ట్ చేస్తే చాలు. ఓకే, మనం యూనిట్ డిజిట్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. 6 9s 54. ఓకే, మనకి యూనిట్ డిజిట్ కావాలి కాబట్టి ఓన్లీ యూనిట్ డిజిట్ యూజ్ చేసుకోవాలి. ఓకే, 54. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్? 4. నెక్స్ట్ 4 2s 8. ఓకే, 4 2s 8. 8 1s 8. ఫైనల్లీ ఆన్సర్ ఈస్ 8. కావాలంటే ఈ 4 నెంబర్స్ ప్రొడక్ట్ చేయండి, 8 వస్తుంది. ఓకే, మళ్ళీ ఒకసారి వెళ్ళండి ఫ్రెండ్స్. ఫస్ట్ యూనిట్ డిజిట్ మనము చెక్ చేసుకుంటే చాలు. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓన్లీ యూనిట్ డిజిట్ ప్రోడక్ట్ చేస్తే చాలు. దట్ మీన్స్ 6 into 9 into 2 into 1. 6 9s 54. మనకి యూనిట్ డిజిట్ ఫైండ్ అవుట్ చేయమన్నది కాబట్టి వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 54? 4. 4 into 2, 4 2s 8. 8 into 1 8. Finally, unit digit of this product is 8. For example, where is some ఇలాంటి చూద్దాం. For example, 342 plus 683 plus 493 plus 672 into 346 into 943. చూడండి ఫ్రెండ్స్, 342 plus 683 plus 493 plus 672 into 343 into 943. 346 into 943. What is the unit digit? Find out చేయమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి సింబల్స్ ఏమున్నాయి? ప్లస్ అండ్ ఇంటూ. ఓకే, ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ చేయాలి. వి నో దట్ బాట్మాస్ ప్రకారం ఫస్ట్ ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చెక్ చేస్తే మనకి ఓన్లీ యూనిట్ డిజిట్ కావాలి కాబట్టి ఓన్లీ యూనిట్ డిజిట్స్ చూడండి. ఓకే, యూనిట్ డిజిట్ 2 6 are 12. 2 6 are 12. What is the unit digit? 2. 2 3s 6. ఓకే, ఈ 3 నెంబర్స్ మనం ప్రొడక్ట్ చేస్తే యూనిట్ డిజిట్ ఏమొస్తుంది? 6 వస్తుంది. ఓకే, 2 6 are 12. 2 వచ్చింది. 2 3s 6 వచ్చింది. నెక్స్ట్ ఇవి ఏం చేయాలి? యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఓన్లీ యూనిట్ డిజిట్స్ యాడ్ చేసుకోండి. 2 plus 3
5. 5 plus 3 8. 8 వచ్చింది. దీని వాల్యూ 6 వచ్చింది. మిడిల్ లో ప్లస్ ఉంది కదా. 8 plus 6 yes 14. What is the unit digit? Unit digit is 4. ఓకే, ఇలాంటి సమ్స్ మనకి చాలా ఎగ్జామ్స్ లో వస్తున్నాయి కాబట్టి కొంచెం కాన్సంట్రేషన్ చేస్తే చాలా ఈజీగా మనము మార్క్స్ గెయిన్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి 342 into 492 into 632 into 436 into 639. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చెక్ చేయాలంటే అన్ని మల్టిప్లికేషన్స్ ఉన్నాయి. ఓకే, నో ప్రాబ్లం. 2 యూనిట్ డిజిట్స్ చూసుకుంటే 2 2 2 6 9. ఓన్లీ యూనిట్ డిజిట్స్ మనం ప్రొడక్ట్ చేస్తే చాలు. 2 2s 4. ఓకే, 4 2 4 వచ్చింది. 4 2s 8. 8 6 8 వచ్చింది కదా. 8 6 8 6 yes 48. 48 ఇందులో యూనిట్ డిజిట్ ఏంటి 8. 8 9s yes 72. వాట్ ఇస్ ద యూనిట్ డిజిట్ 2. ఓకే, ఈ విధంగా మనము చాలా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ మోడల్కి వెళ్ళిపోదామా. వెరీ గుడ్. నెక్స్ట్ మోడల్ మనకి ఇలాంటి యూనిట్ డిజిట్స్ ఫైండ్ అవుట్ చేయడానికే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 4 power of 100. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 4 power of 100? లేదంటే 3 power of 52. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 2 power of 90? ఈ విధంగా డిఫరెంట్ మోడల్స్లో అడుగుతాం. ఇలాంటివి చేయడానికి చాలా ఈజీగా ఇప్పుడు చూద్దాం ఎలా చేయాలి ఏంటి అని. ఓకే, ఇలాంటి సమ్స్ ఒకసారి మనం యూనిట్ డిజిట్ 1 తీసుకుందాం. 1 power of 1. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1 power of 1? 1. 1 square value, 1 square means 1 into 1. 1 into 1, nothing but 1. 1 cube value, 1 into 1 into 1, that is 1. 1 power of 4, 1 into 1 into 1 into 1, that is 1. That means 1 power of 1 value 1, 1 square 1, 2, 1 cube 1, 1 power of 4 is also 1. 1 power of any number, 1 power of any number is always 1. Okay friends, that is the first point. 1 power of any number is always 1. For example, 1 power of 100, that is also 1. 1 and 1 many times multiply chesna, that product is 1. 1 power of any number is 1. First one, 1 power of any number is 1. 1 power of any number. Is equals to 1. అది 1 power of 100 అవని, 1 power of 20 అవని, 1 power of 30 అవని, ఏది అయినా that is 1. నెక్స్ట్ ఒకసారి 2 చెక్ చేద్దాం. 2 power of 1, what is the value of 2 power of 1? 2. 2 square value, 2 2s 4. 2 cube value, 4 2s 8. 2 power of 4 value 16. Okay, యూనిట్ డిజిట్స్ చెక్ చేసుకోండి. 2 power of 5 value 32. 2 power of 6 value 64. ఒకసారి యూనిట్ డిజిట్ చెక్ చేస్తే యూనిట్ డిజిట్ ఏముంది 2 4 8 6. అగైన్ 2 4 మళ్ళా 8 6. అంటే ఈ 2 4 8 6, 2 power of 5 32, 2 power of 6 64, యూనిట్ డిజిట్ 4 వచ్చింది. 2 power of 7 చూస్తే మళ్ళా 8 వస్తుంది యూనిట్ డిజిట్.
2 పవర్ ఆఫ్ 8 చూస్తే మన యూనిట్ డిజిట్ 6 వస్తుంది. కావాలంటే చెక్ చేయండి. అంటే ఇక్కడ మనకి 2 పవర్ ఆఫ్ ఎన్ని నెంబర్ తీసుకుంటే 2 4 6 8 ఈ నెంబర్స్ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. ఓకే 2 4 6 8 నెంబర్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి. ఇవి ఎన్ని నెంబర్స్ 4 నెంబర్స్. ఓకే ఈ 2 ఒకసారి 4 నెంబర్స్ వచ్చాయి కాబట్టి తర్వాత చూద్దాం. 2 చూస్తే 2 4 6 8 ఈ నెంబర్స్ అనేది రిపీటింగ్ గా వస్తున్నాయి. 2 పవర్ ఆఫ్ 1 అయితే 2 2 స్క్వేర్ 4 2 క్యూబ్ 8 2 పవర్ 4 6 అగైన్ 2 4 6 8 రిపీటింగ్ గా వస్తుంది. ఓకే ఒకసారి ఇప్పుడు 3 చెక్ చేద్దాం. 3 చెక్ చేస్తే what is the 3 power of 1 3 3 square means 3 3s 9 3 cube means 3 times multiply చేయాలి. 3 into 3 9 okay 9 into 3 27 what is the unit digit 7 3 power of 4 3 power of 4 చెక్ చేస్తే మళ్ళీ 3 cube into 3 3 power of 4 is nothing but 3 cube into 3 కదా మనకి ఓన్లీ యూనిట్ డిజిట్ ఏ టార్గెట్ కాబట్టి 3 cube వాల్యూ ఏంటి 27 into 3 కదా 7 3s 21 అంటే యూనిట్ డిజిట్ ఏమొచ్చింది 1. ఫర్ ఎగ్జాంపుల్ 3 power of 5 చెక్ చేసాం అనుకోండి 3 power of 4 into 3 power of 4 యూనిట్ డిజిట్ ఏమొచ్చింది మనకి ఓన్లీ యూనిట్ డిజిట్ 3 1 వచ్చింది 3 power of 4 యూనిట్ డిజిట్ ఏమొచ్చింది 1 వచ్చింది into 3 ones 3 ఓకే 3 power of 5 అంటే మళ్ళీ 3 వచ్చింది 3 power of 6 3 power of 5 into 3 power of 5 యూనిట్ డిజిట్ 3 వచ్చింది into 3 3s 9 అంటే 3 power of 1 ఏమొచ్చింది 3 power of 5 7 3 వచ్చింది మళ్ళీ 3 power of 6 9 3 power of 7 3 power of 4 8 మళ్ళీ 1 అంటే ఇక్కడ 3 కి కూడా మనకి 4 నెంబర్స్ అనేవి రిపీటింగ్ గా వస్తుంది. ఏంటవి 3 9 7 and 1 ఓకే 3 9 7 1 ఇవి కూడా 4 వచ్చాయి కాబట్టి దీనికోసము అంటే వీటన్నిటి కోసము మళ్ళీ ఒకసారి మాట్లాడదాం 3 9 7 1 ఓకే ఒకసారి 4 చెక్ చేద్దాం. 4 చెక్ చేస్తే 4 power of 1 4 square 16 4 cube 4 square into 4 రాయొచ్చు కదా మనకి యూనిట్ డిజిట్ టార్గెట్ కాబట్టి 4 square యూనిట్ డిజిట్ ఏమొచ్చింది 6 కాబట్టి 6 into 4 6 4s 24 what is the unit digit 4 power of 4 చూస్తే 4 cube into 4 కదా 4 cube లో యూనిట్ డిజిట్ 4 వచ్చింది 4 4s 16 మళ్ళీ యూనిట్ డిజిట్ 6 అంటే 4 power of 1 వాల్యూ 4 square 6 4 cube 4 power of 4 6 4 power of 5 as 4 power of 6 అంటే 4 6 రిపీటింగ్ గా వస్తుంది. ఓకే అంటే 4 ని we can write చూడండి 4 power of ఇక్కడ 1 ఒకసారి అబ్జర్వ్ చేస్తే 1 is odd number and 3 is also odd numbers. ఇక్కడ odd numbers వస్తే యూనిట్ డిజిట్ ఏమొస్తుంది 4 power of any odd number 4 power of any odd number is 4 power of any odd number is 4 power of any even number 2 is even number and 4 is also even number 4 power of any even number is 6 okay 4 power of any even number is 6 4 power of odd 4 power of odd number 4 power of odd number 4 power of even number that is 6 okay 4 power of odd number is 4 power of even number is 6 understood friends
4 power of 1 and 4 power of 3, 4 power of 5, 4 power of 7, 4 power of 101, 4 power of any odd number, that is also 4. 4 power of any even number, that is 6. Unit digit is 6. Next 2 వచ్చే కాబట్టి మరి ఇక్కడ రాయలేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, దట్ ఈస్ 5. 5 power of 1 5, 5 square 25, unit digit is 5. 5 cube value is 5 square into 5 right square, 5 square unit digit 5 కాబట్టి 5 5s 25, that is unit digit 5. 5 power 4 5 cube into 5 రాయొచ్చు, 5 cube unit digit 5, 5 into 5 25, అంటే 5 power of 1 5, 5 square 5, 5 cube 5, 5 power of 4 5, 5 power of 5 5, 5 power of 100 5, 5 power of 101 5, 5 power of any number, 5 power of any number is unit digit is 5. Okay, 5 power of 1 unna 2 unna 3 4 5 6 any number, 5 power of any number is always 5. Five power of any number is 5. ఇలాంటి నెంబర్స్ ఉంటే ఈజీగా ఉంటాయి కదా ఫ్రెండ్స్. 5 power of any number, 5 power of any number ఉన్నా 5 power of 1 0 2 1 6 6. What is the unit digit? 5. Okay, next 5 next, yeah 6 చెక్ చేద్దామా, 6 కొడదామా, వెరీ గుడ్. 6 చూడండి, 6 power of 1 6, అంతే కదా ఫ్రెండ్స్. 6 6 square, 6 6 are 36. What is the unit digit? 6. 6 6 cube, 6 6 cube we can write 6 6 square into 6, 6 6 square unit digit 6 into 6, 6 6 are 36, that is also 6. 6 power of 4, 6 cube into 6, 6 cube unit digit is 6 into 6, 6 6 are 36, that means 6 power of any number, 6 power of 1 or 6, 6 6 square is also 6, 6 cube 6, 6 power of 4 unit digit 6, 6 power of 5 6, 6 power of 7, 6 power of 100, 6 power of 1000, 6 power of 2000, 6 power of any number, that is always 6. Okay, 6 power of any number is always 6. And 6 power of, okay, what is the unit digit? Unit digit is 6. Okay, next one, next number 7. ఒకసారి 7 చెక్ చేస్తే 7 power of 1 7. Okay, 7 square, 7 7s are 49, unit digit is 9. 7 cube, 7 cube means 7 square into 7, 7 square value unit digit 7 9 kada, into 7, 7 9s 7 9s 63, unit digit is 3. Next 7 power of 4, 7 cube into 7, 7 cube unit digit 3 into 7, 7 cube unit digit is 3, 7 cube unit digit 3 kada, కాబట్టి 7 cube plus 3 into 7, 7 3s 21. What is the unit digit? Unit digit is 1. 7 power of 5 ఒకసారి చెక్ చేయండి. 7 power of 4 into 7, 7 power of 4 means 1 into 7 7, 7 power of 5 మనకు 7 వచ్చింది. 7 power of 6 మన 9, 7 cube 7 power of 4 7 మళ్ళీ 3 వస్తుంది. 7 power of 8 మళ్ళీ 1, 7 power of 9 again 7,
ఓకే అంటే 7931 అగైన్ 7931 రిపీటింగ్ గా వస్తుంది. ఎన్ని నెంబర్స్ వస్తాయి? 4 నెంబర్స్ రిపీటింగ్ గా వస్తున్నాయి. 4 నెంబర్స్ ఒక గ్రూప్ చేసాం కదా, ఇది ఈ గ్రూప్స్ కి తీసుకెళ్దాం. 77931 ఓకే. మనం ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాల్సిన లేదు. ఓకే జస్ట్ అర్థం కావడానికి ఒకసారి చెప్తున్నా, జాగ్రత్త చూడండి. ఇప్పుడు 7 కంప్లీటెడ్. నెక్స్ట్ నెంబర్ ఈస్ 8. 8 ఒకసారి చెక్ చేస్తే 8 చూడండి. 8 power of 1 8, 8 its way 8 8s are 64. Okay, 8 cube 8 square into 8, 8 square unit digit 4 into 8, 4 8s are 32 కాబట్టి unit digit is 2. 8 power of 4, 8 power of 4 means 80 cube into 8, 80 cube lo unit digit is 2 into 8, 8 2s are 16, unit digit is 6. ఓకే 8 power 5 ఒకసారి చెక్ చేయండి. 8 power 4 into 8 కాబట్టి 6 into 8, 6 8s are 48, again 8 కాబట్టి you got of 8 4 2 6, again 8 4 2 6 రిపీటింగ్ వస్తుంది కాబట్టి ఇది గ్రూప్ తీసుకెళ్దాం. 8 8 4 2 6. నెక్స్ట్ 9. నెక్స్ట్ వన్ 9. 9 ఒకసారి చెక్ చేయండి. 9 ఒకసారి చెక్ చేస్తే 9 power of 1 9, 9 square 9 9s 81 1 వచ్చింది. 9 cube 9 square into 9, 9 square value 1 కాబట్టి 1 into 9 9, unit digit 9. 9 power of 4 9 cube into 9, 9 cube value 9 into 9, 9 9s 81 again 1 వచ్చింది. 9 1 9 1 9 1 9 1 అంటే ఇక్కడ 9 కి రెండేసే వచ్చాయి. దట్ ఈస్ చెక్ చేస్తే ఇక్కడ ఇది 1 అంటే ఏంటి? ఆడ్ నెంబర్. సేమ్ 4 లా 9 power of odd number, 9 power of odd, both are equal, that is 9. అంటే 9 power of any odd, 9 power of any odd is 9. 9 power of any even number, 2 is even, 4 is also even. 9 power of even number 1, 9 power of 2 is unit digit 1, 9 power of 4 is also 1. కాబట్టి ఫైనల్ కంక్లూజన్ ఏమని ఇవ్వచ్చు? Yes, 9 power of odd, 9 power of odd number, 9 power of odd number, yes 9. 9 power of even number, 9 power of even number, unit digit is 1. Okay, 9 next 0 చెక్ చేద్దాం. 0 చూడండి. 0 power of 0, ఓకే 0 power of 0 తర్వాత చూద్దాం. 0 power of 1 0, 0 power of 2 0, 0 cube 0, 0 power of 4 0, 0 ని ఎన్ని టైమ్స్ మనం మల్టిప్లై చేసినా యూనిట్ డిజిట్ ఇస్ 0. ఓకే 0 power of any number is 0 except 0 కాబట్టి 0 power of 1 0, 0 power of 2 0. ఏం రాయొచ్చు? 0 power of any number is 0, 0 power of any number is always 0. ఇప్పుడు మనకి 1 power of any number 1, 5 power of any number 5, 0 power of any number 0. ఇంకా నెక్స్ట్ 6 power of any number is also 6. 4 చెక్ చేస్తే 4 power of odd number అయితే 4, 4 power of even number అంటే 6. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనము సార్ 4 power of odd number అంటే 4, 4 power of even number అంటే 6, 9 power of odd number అంటే 9, 9 power of even number అంటే 1 అని గుర్తుపెట్టుకోవాలా సార్ అంటే గుర్తుపెట్టుకోవాల్సిన లేదు.
ఎందుకంటే చూడండి 4 పవర్ ఆఫ్ ఆడ్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 4 పవర్ ఆఫ్ 99, వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 4 పవర్ ఆఫ్ 99 అడిగినప్పుడు ఈజీగా ఏం చేయాలంటే ఇక్కడ ఏంటుంది 4 పవర్ ఆఫ్ ఆడ్, 4 పవర్ ఆఫ్ ఆడ్ మనకి ఎంతో తెలియదు, ఈ 4 గుర్తులేదు అనుకుంటే 4 పవర్ ఆఫ్ చిన్న ఆడ్ నెంబర్ తీసుకోండి 1, 4 పవర్ ఆఫ్ 1 ఏంటి 4, కాబట్టి 4 పవర్ ఆఫ్ 99 ఈజ్ ఆల్సో యూనిట్ డిజిట్ ఈజ్ 4. ఓకే మనకి సార్ చూడండి 4 పవర్ ఆఫ్ 99, వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 4 పవర్ ఆఫ్ 99 అడిగారు. అప్పుడు ఏం చేయాలి 4 పవర్ ఆఫ్ 99 ఈజ్ ఆడ్ నెంబర్, దెన్ 4 పవర్ ఆఫ్ ఆడ్ ఏమవుతుందో చూసుకోండి. 4 పవర్ ఆఫ్ స్మాల్ ఆడ్ నెంబర్ తీసుకోండి 1, 4 పవర్ ఆఫ్ 1 4 కదా, కాబట్టి 4 పవర్ ఆఫ్ 99 ఈజ్ ఆల్సో యూనిట్ డిజిట్ 4. ఆ విధంగా ఈజీగా చేయొచ్చు. 5 పవర్ ఆఫ్ 99, what is the unit digit of 5 power of 99? 5 power of any number, 5 power of any number is 5, కాబట్టి 5 power of 99 is also unit digit 5. ఓకే కానీ ఇక్కడ మనం 2 3 7 8 వీటి గురించి చెప్పలేదు కదా ఫ్రెండ్స్. దీనికోసం ఒకసారి చూస్తే ఈ 2 పవర్ ఆఫ్ ఎనీ నెంబర్ ఉన్న 2 4 6 8 4 నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి. 3 పవర్ ఆఫ్ 4 7 పవర్ ఆఫ్ ఏ నెంబర్ ఉన్న 4 నెంబర్స్ రిపీట్ అవుతుంది. 8 పవర్ ఆఫ్ ఏ నెంబర్స్ ఉన్న 4 నెంబర్స్ రిపీట్ అవుతుంది. అంతే కదా ఫ్రెండ్స్, ఇప్పుడే మనం చెక్ చేసాం. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 2 పవర్ ఆఫ్ 97, వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 2 పవర్ ఆఫ్ 97 ఇస్తే ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పవర్ ఎక్స్పోనెంట్లో పవర్లో ఉండేదాన్ని మనం ఏం చేయాలంటే 4తో డివైడ్ చేయాలి. ఈ పవర్లో ఏముంది 97, దాన్ని 4తో డివైడ్ చేయాలి. సార్ 4తోనే ఎందుకు సార్ డివైడ్ చేయాలి అంటే మనకి ఇక్కడ 2 పవర్ ఆఫ్ 1 2 వచ్చిందా, 2 స్క్వేర్ 4, 2 పవర్ 2 క్యూబ్ 6, 2 పవర్ ఆఫ్ 4 8, 4 నెంబర్స్ కదా రిపీట్ అవుతున్నాయి. కాబట్టి పవర్లో ఎక్స్పోనెంట్లో ఏముంటుందో దాన్ని 4తో డివైడ్ చేయాలి. డివైడ్ చేయండి 4 2s 8, 1 7, 4 4s 16, రిమైండర్ ఈస్ 1. ఇక్కడ మనకి కోషియంట్ తో పని లేదు. ఓకే తెలుసు కదా, కోషియంట్, డివిడెండ్, డివైజర్, కోషియంట్, రిమైండర్. కోషియంట్ తో మనకి పని లేదు, మనకి వచ్చిన పని అంతా రిమైండర్. ఇక్కడ రిమైండర్ ఏమొచ్చింది 1 వచ్చింది. రిమైండర్ ఏమొస్తుందో ఇక్కడ మనకి 2 పవర్ ఆఫ్ 97 కే కావాలి. రిమైండర్ ఏమొస్తుందో మనము ఈ పవర్లో ఈ ఎక్స్పోనెంట్లో ఓన్లీ రిమైండర్ వేసుకొని చెక్ చేస్తే చాలు. అంటే ఇక్కడ 2 పవర్ ఆఫ్ 97 మనం చెక్ చేయాల్సిన లేదు. ఇక్కడ రిమైండర్ ఏమొచ్చింది 1 వచ్చింది, కాబట్టి 2 పవర్ ఆఫ్ 1 చెక్ చేస్తే చాలు. వాట్ ఇస్ ద 2 పవర్ ఆఫ్ 1? 2 పవర్ ఆఫ్ 1 వాల్యూ ఈస్ 2. దెన్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 2 పవర్ ఆఫ్ 97 ఈస్ 2. ఇక్కడ 2 పవర్ ఆఫ్ 1 వాల్యూ ఈస్ 2 కదా, కాబట్టి 2 పవర్ ఆఫ్ 97 ఈస్ ఆల్వేస్ 2. ఫర్ ఎగ్జాంపుల్ 2 పవర్ ఆఫ్ 98, 2 పవర్ ఆఫ్ 98 లేదంటే 2 పవర్ ఆఫ్ కాకపోతే ఇక్కడ నెక్స్ట్ 3 కూడా ఉంది కదా, 3 పవర్ ఆఫ్ 98 చెక్ చేద్దాం. సేమ్ 3 పవర్ ఆఫ్ 98 కూడా ఫస్ట్ ఈ పవర్ ఎక్స్పోనెంట్ మనము 4తో డివైడ్ చేయాలి. ఇవన్నీ 4 వచ్చాయి కాబట్టి 2 పవర్ ఆఫ్ ఎనీ నెంబర్, 3 పవర్ ఆఫ్ ఎనీ నెంబర్, 7 పవర్ ఆఫ్ ఎనీ నెంబర్, 8 పవర్ ఆఫ్ ఎనీ నెంబర్, 2 3 7 8 ఎనీ నెంబర్స్ ఉన్నా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పవర్ ఎక్స్పోనెంట్ లో ఉండేదాన్ని 4తో డివైడ్ చేయాలి. ఓకే డివైడ్ చేయండి, 4తో డివైడ్ చేయాలి కదా. 4 98 డివైడ్ చేస్తే 4 2s 8 1 8, 4 4s 16, రిమైండర్ ఈస్ 2. మనకి రిమైండర్ ఇంపార్టెంట్ కాబట్టి రిమైండర్ ఏమొచ్చింది 2. 8 - 6 2 కదా, కాబట్టి మనం 3 పవర్ ఆఫ్ 98 చెక్ చేయాలంటే 3 పవర్ ఆఫ్ ఈ రిమైండర్ వేస్తే చాలు. రిమైండర్ ఏముంది 2. 3 స్క్వేర్ వాల్యూ ఈస్ 9. ఓకే 3 స్క్వేర్ మీన్స్ 3 into 3, 3 3s 9. What is the unit digit of 3 power of 98? That is
9. ఓకే, అదే 7 పవర్ ఆఫ్ 98 చూడండి, 7 పవర్ ఆఫ్ 98 ఉందనుకోండి, 7 పవర్ ఆఫ్ 98. ఫస్ట్ ఏం చేయాలి, ఈ 98 ని 4 తో డివైడ్ చేయాలి. డివైడ్ చేసాం కదా, రిమైండర్ ఏమొచ్చింది 2. కాబట్టి ఓన్లీ అప్పుడు 7 పవర్ ఆఫ్ 2 వేసుకుంటే చాలు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 7 square? Yes, 49. That means unit digit is 9. For example, 8 power of 98 ఉన్న same process. 8 power of 98 ఉన్న 98 ని 4 తో డివైడ్ చేస్తాం, రిమైండర్ ఏమొచ్చింది 2. కాబట్టి 8 power of 2 వేసుకుంటే చాలు. 8 square value is 8 8s are 64. What is the unit digit of 8 power of 98? That is 4. Okay, ఈ విధంగా 2 power of any number, 3 power of any number, 7 power of any number and 8 power of any number ఉన్నా మనము ఈ పవర్స్ ఎక్స్పోనెంట్స్ ని 4 తో డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే ఈ వచ్చిన రిమైండర్ ఏమొస్తుందో ఆ రిమైండర్ ఈ పవర్ లో వేసుకుంటే చాలు. 2 power of 97 ఓన్లీ 2 power of 1 రాసాం, ఎందుకంటే రిమైండర్ 1 వచ్చింది కాబట్టి 4 తో డివైడ్ చేస్తే. ఓకే, ఒకసారి మనం 2 power of 100 చెక్ చేద్దాం. 2 power of 100. 2 power of 100. What is the unit digit of 2 power of 100? కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎక్స్పోనెంట్స్ ని 4 తో డివైడ్ చేయాలి. ఇందులో 100 పవర్ ఇచ్చారు కాబట్టి 100 ని 4 తో డివైడ్ చేస్తే 4 2s 8, 2 0, నెక్స్ట్ 4 5s 20. రిమైండర్ ఏమొచ్చింది, రిమైండర్ 0 వచ్చింది. రిమైండర్ 0 వస్తే 2 పవర్ మనం 0 వేసుకోవాలి కాదు. ఓకే, మనకి రిమైండర్ 4 తో డివైడ్ చేసేటప్పుడు రిమైండర్ 0 వస్తే 0 వేయకూడదు, 2 పవర్ 0 వేయకూడదు. మరి ఏం చేయాలి సార్, ఇక్కడ 0 వస్తే రిమైండర్ అనేది 4 గానే తీసుకోవాలి. ఓకే, ఓన్లీ రిమైండర్ మనకి డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తే 4 గా తీసుకోవాలి. అంటే ఇక్కడ మనము 2 పవర్ ఆఫ్ 4 గా తీసుకోవాలి. ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఓన్లీ మనం ఈ ఎక్స్పోనెంట్ ని 4 తో డివైడ్ చేసేటప్పుడు రిమైండర్ 0 వస్తే అప్పుడు రిమైండర్ 4 గా తీసుకోవాలి. 2 పవర్ 4, 2 పవర్ 4, 2 2s 4, 4 4s 16. 16 కాబట్టి యూనిట్ డిజిట్ is 6. ఓకే, అది ఏ పవర్ ఆఫ్ అవును. ఫర్ ఎగ్జాంపుల్ 3 పవర్ ఆఫ్ 96 ఇచ్చారు, దట్ ఈస్ ఆల్సో 96 ని 4 తో డివైడ్ చేస్తాం. 4 2s 8, 1 6, 4 4s 16. రిమైండర్ 0 వచ్చింది. రిమైండర్ 0 వచ్చిందంటే మనం పవర్ లో ఏం వేసుకోవాలి, 4 వేసుకోవాలి. ఓకే, అంటే 3 పవర్ ఆఫ్ 4, 3 పవర్ ఆఫ్ 0 చెక్ చేయకూడదు. 3 పవర్ ఆఫ్ 4, 3 into 3 into 3 into 3, 3 3s 9, 9 9 9s 81. Unit digit is 1. What is the unit digit of 3 power of 96? That is 1. Okay, జనరల్ గా 2 పవర్ ఆఫ్ 3 పవర్ ఆఫ్ 7 పవర్ ఆఫ్ 8 పవర్ ఉంటే కంపల్సరీ 4 తో డివైడ్ చేయాలి ఈ పవర్ ని. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. డివైడ్ చేస్తే రిమైండర్ ఏమొస్తుందో అది ఈ పవర్ లో వేసుకోవాలి. దట్ ఈస్ సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఈస్ ఎక్సెప్ట్ 0. 0 తప్ప ఇంకేది రిమైండర్ వచ్చినా పవర్ లో వేసుకొని దాన్ని అందులో సింప్లిఫై చేసి యూనిట్ డిజిట్ వచ్చింది ఆన్సర్. బట్ 0 వస్తే మాత్రం 4 వేసుకోండి. ఓకే, అంటే 2 పవర్ 4 16 కాబట్టి యూనిట్ డిజిట్ ఈస్ 16. ఓకే, ఇందులో కొన్ని సమ్స్ ఒకసారి చేద్దాం. కొన్ని సమ్స్ చేస్తే మనకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ చూడండి 2 3 7 8 ఇవన్నీ వస్తే మనం ఏం చేయాలి, పవర్ ని మనం 4 తో డివైడ్ చేయాలి. ఆ వచ్చిన రిమైండర్ చూసుకొని ఆ రిమైండర్ అనేది ఏ పవర్ ఆఫ్ ఉంటే ఆ పవర్ ఆఫ్ వేసుకుంటే చాలు. ఓకే,
ఫర్ ఎగ్జాంపుల్ 7 power of 405. What is the unit digit of 7 power of 405? Next 34 power of 62 plus 61 power of 34 plus 200 power of 96. ఈ రెండు ఒకసారి చేద్దాం. ఫస్ట్ ఇది 7 పవర్ ఆఫ్ మనకి 2 3 7 8 2 3 7 8 ఉంటే కంపల్సరీ పవర్ ని 4 తో డివైడ్ చేయాలి కదా. 405 4 తో డివైడ్ చేయండి. 405 4 తో డివైడ్ చేస్తే 4 1s 4 0 0 క్యారీ 4 zeros 0 సబ్ట్రాక్ట్ చేస్తే 0 5 4 1s 4 1. ఓకే, రిమైండర్ ఏమొచ్చింది 1. కాబట్టి ఏం తీసుకోవచ్చు 7 పవర్ ఆఫ్ 405 యు కెన్ రైట్ 7 పవర్ ఆఫ్ రిమైండర్ రాసుకుంటే చాలు. 7 పవర్ ఆఫ్ 1 వాల్యూ ఇస్ 7. ఓకే, ఇది ఒకసారి చూస్తే 34 పవర్ ఆఫ్ 62 34 పవర్ ఆఫ్ 62 వాల్యూ కావాలి మనకి. 4 పవర్ ఆఫ్ ఎనీ నెంబర్ 4 పవర్ ఆఫ్ ఆడ్ నెంబర్ ఉంటే 4 వస్తుంది, 4 పవర్ ఆఫ్ ఈవెన్ నెంబర్ ఉంటే 6 వస్తుందని తెలుసు. కానీ ఇక్కడ 34 పవర్ ఆఫ్ 62 ఈ మొత్తం సింప్లిఫై చేస్తే యూనిట్ డిజిట్ ఏమొస్తుందో అడిగారు. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ఈ సమ్? కాబట్టి ఏం చేయాలంటే మనం ఓన్లీ యూనిట్ డిజిట్ చూసుకుంటే చాలు. అంటే ఇక్కడ యూనిట్ డిజిట్ ఏముంది? యూనిట్ డిజిట్ ఏముంది? 4. అంటే 34 పవర్ ఆఫ్ 62 ని మనము ఓన్లీ 4 పవర్ ఆఫ్ 62 చెక్ చేస్తే చాలు. 4 పవర్ ఆఫ్ 62 4 పవర్ ఆఫ్ ఈవెన్ నెంబర్ 4 పవర్ ఆఫ్ ఈవెన్ నెంబర్ చిన్న ఈవెన్ నెంబర్ తీసుకోండి. 4 x వాల్యూ ఏంటి? 60. కాబట్టి యూనిట్ డిజిట్ ఇస్ 6. అంటే ఇందులో మనకి యూనిట్ డిజిట్ ఏమొచ్చింది? 6. ఇక్కడ చూస్తే 61 పవర్ ఆఫ్ 34 కావాలి. మనం ఓన్లీ యూనిట్ డిజిట్ చూసుకోండి. యూనిట్ డిజిట్ ఏంటి? 1 పవర్ ఆఫ్ 34. 1 పవర్ ఆఫ్ ఎనీ నెంబర్ 1 పవర్ ఆఫ్ ఎనీ నెంబర్ 1. కాబట్టి 1 పవర్ ఆఫ్ 34 is also 1 plus 0 power of any number 0 power of any number is 0. కాబట్టి 0. 6 plus 1 plus 0 that is 7. What is the unit digit of this sum is 7. ఈజీగా చేయొచ్చు. ఓకే, వేరే సమ్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 942 power of 693. ఓకే, దీని యొక్క యూనిట్ డిజిట్ కావాలి. యూనిట్ డిజిట్ కావాలంటే మనం ఓన్లీ యూనిట్ డిజిట్స్ చూసుకుంటే చాలు. ఇక్కడ యూనిట్ డిజిట్ ఏముంది? 2. ఓకే, అంటే మనకి ఇండైరెక్ట్ గా 2 పవర్ ఆఫ్ 693 చెక్ చేసుకుంటే చాలు. 2 పవర్ ఆఫ్ ఎనీ నెంబర్ 2 పవర్ ఆఫ్ ఎనీ నెంబర్ ఉంటే 4 తో కదా డివైడ్ చేయాలి. కాబట్టి 693 4 తో డివైడ్ చేస్తే 4 1s 4 2 9 29. ఓకే, 4 7s 28 1 3 4 3s 12 1. ఇక్కడ కూడా రిమైండర్ మనకి ఏమొచ్చింది? 1. కాబట్టి ఓన్లీ 2 పవర్ ఆఫ్ 1 చెక్ చేసుకుంటే చాలు. 2 పవర్ ఆఫ్ 1 వాల్యూ ఇస్ 2. అంటే 942 పవర్ ఆఫ్ 693 is యూనిట్ డిజిట్ is 2. ఇంత చాలా మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఈజీ చెప్పొచ్చు. ఎందుకంటే ఒకసారి చూడండి 2 పవర్ ఆఫ్ 693 4 తో మనం డివైడ్ చేయాలి కదా. మనకి ఆల్రెడీ 4 యొక్క డివిజిబిలిటీ రూల్ తెలుసు కదా. 4 యొక్క డివిజిబిలిటీ రూల్ ఇక్కడ యూనిట్ డిజిట్ 10s ఈ రెండిటితో ఏర్పడే నెంబర్ 4 తో మనకి డివైడ్ అవ్వాలి. ఈ రెండు మనం డివైడ్ చేసుకుంటే చాలు. 4 2s 8 అవుతుంది. కాబట్టి 1 3 13 4 3s 12. అప్పుడు రిమైండర్ ఏమొస్తుంది? 1 వస్తుంది. కాబట్టి ఈజీగా 2 పవర్ ఆఫ్ 1 ఇస్ నథింగ్ బట్ 2. చూడండి, ఇప్పుడు సమ్ చేయకుండా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఒకసారి ట్రై చేద్దాం.
342 power of 6 plus 492 power of 983, okay, plus 306 power of 623 plus 562 power of 39, 59 power of 562, ఓకే. ఇది చూస్తే మనము తెలియకపోయిన వాళ్ళు అయితే సీక్రెట్, మన సీక్రెట్ తెలియకపోయిన వాళ్ళు అయితే ఇది చూస్తేనే ఇది ఇంత పెద్ద సమ్మ మనం ఎలా చేయగలం అనుకొని ఆ సమ్ అనేది విడిచిపెట్టేస్తాం. కానీ ఈ వీడియో చూసిన వాళ్ళు అయితే చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేయగలం. మనం చేద్దాం కదా. చూడండి, 2 power of 6 మనం ఓన్లీ యూనిట్ డిజిట్ కావాలి. యూనిట్ డిజిట్ కావాలి కాబట్టి 2 power of 6 చూసుకుంటే చాలు. వాట్ ఈస్ ద 2 power of 6? 2 power of 6 2 power of వచ్చిందంటే 4 తో డివైడ్ చేయాలి. 6 ని 4 తో డివైడ్ చేస్తే 4 1s 4 రిమైండర్ 2 వస్తుంది. 2 వస్తుంది కాబట్టి 2 power of 2 చెక్ చేస్తే చాలు. ఓకే, 2 power of 2 వాల్యూ ఇస్ 4 ప్లస్ ఇక్కడ 2 power of ఉంది. 2 power of ఉందంటే మళ్ళీ ఈ పవర్ ని 2 తో మనం డివైడ్ చేయాలి. 2 తో డివైడ్ చేస్తే 2 యొక్క డివిజిబిలిటీ రూల్, సారీ 4 తో మనం డివైడ్ చేయాలి. 4 యొక్క డివిజిబిలిటీ రూల్ లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేస్తే చాలు. 83 కాబట్టి 4 20s 8 అయిపోతుంది. ఇక రిమైండర్ 3, రిమైండర్ ఏం మిగిలింది 3. 3 కాబట్టి 2 power of 3, 2 power of 3 we know that 8 plus 6 power of 3, 6 power of any number, 6 power of 1 is 6, 6 square, 6 6 are 36, 6 power of any number 6, 6 on the తీసేయండి 6. 2 power of 4 తో డివైడ్ చేయండి. 4 తో డివైడ్ చేస్తే 4 9s 36, ఇంకా రిమైండర్ 3 ఉంటుంది. దట్ మీన్స్ 2 power of 3, 2 power of 3 is nothing but 8. 9 power of any number, 9 power of 1 ఉంటే 9, 9 square 81 అంటే 9 power of 1, 9 కాబట్టి 9 power of odd ఏమో 9, 9 square 81 కాబట్టి 9 power of even 1. ఓకే, ఇక్కడ ఈవెన్ ఉంది, చిన్న ఈవెన్ నెంబర్ 9 power of 2 చూసుకుంటే 9 power of 2, 9 square value is 81, 1. ఓకే, యాడ్ చేస్తే 8 4 12, 12 6 18, 18 plus 8 26, 27. యూనిట్ డిజిట్ ఈజ్ 7. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనము 2 power of ఉంది కాబట్టి ఇక్కడ 6 ని 4 తో డివైడ్ చేయాలి. వచ్చిన రిమైండర్ అనేది 2 power of తీసుకుంటే చాలు. అట్ ది సేమ్ టైం ఇక్కడ 2 power of ఉంది. 6 power of ఎనీ నెంబర్ మనకు తెలుసు. 2 power of ఎనీ నెంబర్ 4 తో డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే రిమైండర్ 3 వచ్చింది కాబట్టి 2 power of 3 8. 9 power of ఎనీ నెంబర్, 9 power of ఈవెన్ ఉంటే 1, ఆడ్ ఉంటే 9, ఇక్కడ ఈవెన్ ఉంది కాబట్టి 1 వచ్చింది. యాడ్ చేస్తే 27. ఓకే, ఈ విధంగా మనం చాలా ఈజీగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కూడా ఇస్తుంటారు. 3 power of 42 into 6 power of 42 into 5 power of 42 into 2 power of 42 into 520 power of 42. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారనుకోండి, వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్? ఒకసారి ఇలాంటి సమ్స్కి మనము లేదంటే ఈ టర్మ్ ఇవ్వలేదు, ఇలాంటప్పుడు ఒకసారి చెక్ చేస్తే ఈజీగా మనం చెప్పవచ్చు. దీని ఆన్సర్ ఏంటి వస్తుంది? ఎస్, దీని ఆన్సర్ ఈజ్ 0. ఎందుకు సార్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 2 ఉంది. 5 power of ఎనీ నెంబర్ 5 వస్తుంది. ఓకే, ఒకసారి చూద్దాం. 0 వస్తుందా చెక్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ 3 power of ఎనీ నెంబర్ ఏమొస్తే ఏమవుతుంది? 3 power of ఎనీ నెంబర్ 4 తో డివైడ్ చేయాలి. 4 తో డివైడ్ చేస్తే 40, 4 times 40, రిమైండర్ 2 ఉంటుంది కాబట్టి 3 square. ఓకే, 6 power of any number 6, 5 power of any number 5, 2 power of
2 పవర్ ఆఫ్ ఉంటే మళ్ళీ 4తో మనం డివైడ్ చేయాలి, అప్పుడు రిమైండర్ 2 వస్తుంది కాబట్టి 2 స్క్వేర్. ఓకే 2 స్క్వేర్. 3 స్క్వేర్ వాల్యూ 9. 6 into 5 30 into 4. ఓకే ఇవన్నీ మనం ప్రొడక్ట్ చేసాం అనుకోండి కంపల్సరీ యూనిట్ డిజిట్ అనేది 0 వస్తుంది. ఓకే యూనిట్ డిజిట్స్ నేను చెక్ చేసుకోండి. 9 zeros 0, 0 4s 0. ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనము చాలా ఈజీగా యూనిట్ డిజిట్ ఆఫ్ ఎనీ నెంబర్ ఇలా ప్రోడక్ట్ ఇచ్చినా ఏ విధంగా మనకు సమ్ ఇచ్చినా ఈజీగా మనం చేయగలం ఫ్రెండ్స్. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.